ప్రస్తుతం మనం కాళేశ్వరంలో ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద ఈరోజు కన్నెపల్లి పంప్ హౌస్కు కేటీఆర్ సందర్శించున్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి అందరూ కూడా ఇక్కడ ఒకసారిగా కాళేశ్వరం వైపు చూస్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే ఎల్నినో అనే ఒక కరువు కాటకం రాబోతా ఉన్నది. ఎల్నినో వస్తే చాలా వరకు కరువు రాబోతా ఉంది అంటూ కూడా ఎన్నో వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇక పూర్తిగా ఎల్నినో లాంటిది వచ్చినా కూడా ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎన్నో లక్షల ఎకరాలకు దాదాపు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టు విధంగా పూర్తి స్థాయిలో ఎక్కడ చూసినా కూడా పూర్తిగా ఎలాంటి నీళ్ళన్నీ సముద్ర పాలు చేస్తూ ఉన్నారు అనే కోణంలో చూడొచ్చు. ఒకసారి కాళేశ్వరం సంబంధించినటువంటిది ఒకసారి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ హైదరాబాద్ నుంచి కేటీఆర్ బయలుదేరుతున్నప్పటి నుండి కూడా పెద్ద ఎత్తున ఒకటే అంటే పెంబర్తి వద్ద ఆపడం, తర్వాత అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు మాట్లాడుతూ ఇక్కడ పెంబర్తి వద్ద తర్వాత రఘునాథ్ పల్లె వద్ద ఇదంతా కూడా ఇక్కడ చేసినటువంటి నేపథ్యం. అయితే పూర్తిగా అతని కేటీఆర్ కాన్వాయ్ని ఆపడం, కేటీఆర్ కాన్వాయ్ని ఆపినటువంటి సమయంలో అసలు కన్నెపల్లి పంప్ హౌస్కు రానియకుండా చేయాలా, ఓన్లీ కేటీఆర్ వైపు ఉన్నటువంటి బంద్ చేసేలా అసలు విడగొట్టేసి పని చేయాలని చెప్పేసి కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యం. తర్వాత ఇక ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాలో పలువురు బీఆర్ఎస్ నేతలను ఆల్రెడీ ముందస్తు అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం కూడా చూసాం. బీఆర్ఎస్ ప్రతిఘటనలో అంటే కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ వైఫల్యం దాచడానికి అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు బగ్గుమంటా ఉన్నటువంటి నేపథ్యం. అయితే ఇక తోసుకుంటూ కాన్వాయ్ను ముందుకు నడిపించారు. తర్వాత అంటే ఇక కన్నెపల్లికి సంబంధించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి విషయంలో చాలా ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ తీసుకున్నటువంటి నేపథ్యం. ఒకసారి అక్కడ చూసుకుంటే కన్నెపల్లికి సంబంధించినటువంటి పంప్ హౌస్, కాళేశ్వరం సంబంధించినట్టు కూడా ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. అయితే పెద్ద ఎత్తున ఇదే జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యం చూస్తూ ఉన్నాం. అయితే పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ నడపడం చేత కాకపోతే మాకు అప్పగించండి అంటూ కూడా కేవలం వారం రోజుల్లోనే అన్ని ప్రధాన జలాశయాలను నింపి చూపిస్తామంటూ కూడా కేటీఆర్ కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేస్తున్నటువంటి అదే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది ఏంటి అంటే గోదావరి నీటికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో వృధా అవుతా ఉన్నది అంటూ కూడా ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా ఉండి జలాశయాలు కేవలం 23% నీరు మాత్రమే ఉన్న తరుణంలో గోదావరి గుండా వస్తున్న దాదాపు 15,000 క్యూసెక్ల నీటిని దిగువకు వృధాగా వదిలేస్తున్నారంటూ కేటీఆర్ ఆరోపించారు. 15,000 క్యూసెక్ల నీటిని వృధాగా సముద్రంలో కలుపుతా ఉన్నారంటూ కూడా తర్వాత మోటార్లు నడపకపోవడంపై ప్రశ్నలు అంటూ కూడా అంటే ప్రధానంగా మోటార్లు కూడా అంటే ఎక్కడైతే కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ కాళేశ్వరానికి ఎలాగైనా పేరు వస్తే కేసీఆర్ పేరే వస్తుందన్న నేపథ్యంలోనే ఇక్కడ మోటార్లు నడపకుండా అసలు నీటిని ఎత్తిపోయకుండా చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. అంటే మొత్తానికి ప్రజల క్షేమం ఎక్కడ పోయినా, ప్రజల శ్రేయస్సు ఎక్కడ కోరినా కూడా ఇది చేస్తూ ఉన్నారు. అంటే నదిలో 96 అడుగుల మేర నీటి మట్టం ఉన్నందున కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లను ఆన్ చేసి నీటిని ఎత్తిపోయొచ్చని ఇంజనీర్లు నివేదికలను ఉటంకించారు. ఇక్కడ నైరుతి ఋతుపవనాల ఎంట్రీ కూడా ప్రస్తుతం జూలై కావడంతో గోదావరిలోకి ఇన్ఫ్లో వరద నీరు మొదలయ్యాయి. సరిగ్గా ఇప్పుడే మోటార్లు ఆన్ చేయకపోతే కాంగ్రెస్ రైతు ద్రోహిగా చిత్రీకరించే అవకాశం దొరుకుతుందని బీఆర్ఎస్ టైమింగ్ ఎంచుకుంది అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నటువంటి టెక్నికల్ వారుగా చూస్తే మేడిగడ్డతో లింకు లేదు, మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది నిజమే కావచ్చు, కానీ నదిలో సహజంగానే వరద ప్రవాహం గ్రావిటీ ఫ్లో ఉన్నప్పుడు అయితే కన్నెపల్లి 4B వద్దకు నీరు చేరుతుంది. అదే 4B లెవెల్స్ కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద మోటార్లు నడవాలంటే కనీసం 96 అడుగుల నీటి మట్టం ఉండాలి. ప్రస్తుతం ఆ బ్యాలెన్స్ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి మోటార్లు ఆన్ చేసి అంటూ అన్నారం సుందుల్లా మీదుగా మిడ్ మానర్కు అక్కడ నుంచి ఎల్లంపల్లి మల్లన్న సాగర్కి నీటిని తరలించవచ్చని కేటీఆర్ టెక్నికల్ డాటాతోటి వాదిస్తున్నారు. అయితే కాంగ్రెస్ అంతర్గత కౌంటర్ వచ్చేసి ఎన్డీఎస్ఏకి సంబంధించినటువంటి గైడ్లైన్ చూస్తే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ క్లియరెన్స్ లేకుండా మేడిగడ్డ అన్నారం బ్యారేజ్లకు బ్యాక్ వాటర్ సపోర్ట్ లేకుండానే పంపింగ్ చేయడం రిస్క్ అని కాంగ్రెస్ ఇరిగేషన్ వర్గాలు చెప్తుంటే ఒకవేళ హెడ్ రెగ్యులేటర్లు దెబ్బతింటే ప్రాజెక్ట్ ప్రమాదం అని ప్రభుత్వం భయపెడుతుంది. అంటే ఇక ఒకవైపు రెండు విధాలుగా కూడా అంటే బీఆర్ఎస్ వాదన టెక్నికల్గా మాట్లాడితే ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా చెప్తా ఉంది. కానీ మొత్తానికి అయితే కాళేశ్వరాన్ని ఉపయోగించలేకపోతా ఉన్నారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యం. అయితే పూర్తిగా మరి ఒకసారి అక్కడ చూస్తే ఇక్కడ కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ స్వయంగా అంటే పూర్తిగా అంటే
ఇక్కడ రిస్క్ చేయడం ఎందుకు అనేది ప్రభుత్వం అయితే రిస్కే లేదు, దాంట్లో 96% పైగా నీటి మట్టం ఉంది అంటూ కన్నపల్లి పంప్ హౌస్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకులు కార్యకర్తలను ప్రతి ఒక్కరిని కూడా కలిసేటువంటి అవకాశం దొరుకుతుందని, తర్వాత దీంట్లో కొంత హైడ్రామా జరిగింది. ఇక్కడ కార్యకర్త వస్తున్నటువంటి నేపథ్యంలో కేటీఆర్ కాన్వాయ్ని పోలీసులు ఆపడం ఇదంతా కూడా జరుగుతున్నటువంటి తరుణంలో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి కొంత ప్లస్ చేకూరే అవకాశం ఉంటుంది. అంటే ఇక పూర్తిగా ఇలాంటి అంటే క్యాడర్లో జోష్ నింపడం కోసం కూడా కేటీ రామారావు ఇక్కడ కొంత హల్చల్ చేశారనేది కూడా కొంత మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇది కార్యకర్తలకు సంబంధించినటువంటి మీటింగ్ పెట్టుకుని ఇదో ప్రజలకు సంబంధించినటువంటి విషయంలాగా చేసుకోబోతా ఉన్నారని కాంగ్రెస్ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో లేదు, ఇది కాళేశ్వరం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని కట్టినటువంటి నీళ్లను మీరు చేతగాగా వదిలేస్తూ ఉన్నారు అనేది కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే చూడాలి మరి, అంటే కేటీఆర్ మెగా పాదయాత్రకు సంబంధించినటువంటి విషయంలో కూడా మాట్లాడతారు అంటూ కూడా ఒకటి చెప్తుంటే, ఇక్కడ కేటీఆర్తో పాటు వచ్చినటువంటి మీడియా వెహికల్స్ కావచ్చు, తనతో పాటు వచ్చినటువంటి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వెహికల్స్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఆపేసే ప్రయత్నం చేసి ఎక్కడ కూడా కేటీఆర్ని తప్ప మిగతా వెహికల్స్ని దాదాపు హైదరాబాద్ టు కేటీఆర్ ఇంటి దగ్గర నుండి హైదరాబాద్ ఈ కాళేశ్వరం వరకు దాదాపు 7-8 గంటల జర్నీ అయింది. ఎక్కువ తాన భూపాలపల్లి కావచ్చు, పెంబర్తి కావచ్చు, రఘునాథ్పల్లి, ఇక్కడ కాళేశ్వరం సంబంధించి కన్నపల్లి పంప్ హౌస్ వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ మిగతా మొత్తానికి స్టాపులు వేసి ఎక్కడెక్కడ నిర్బంధించినటువంటి సందర్భం కూడా చూస్తూ ఉన్నాం. కార్యకర్తలను పైగా మిగతా నాయకులపై కూడా ఈ సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. అంటే మరి పూర్తి స్థాయిలో రేవంత్ సర్కార్ కేటీఆర్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది అంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు బగ్గుమంటూ ఉన్నారు.